హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఇది వచ్చేసి 18th వచ్చిన పేపర్ అండి, ఇంగ్లీష్ పేపర్. దీంట్లో వచ్చిన బిట్స్ అయితే ఒక్కసారి చూడండి. ఈ బిట్స్లో మనకు మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ బిట్స్ అనేవి బ్రీఫ్గా కాకపోయినా లిటిల్ బిట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా మీరు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. డౌన్ కాస్ట్ ఫస్ట్ బిట్ చూడండి. డౌన్ కాస్ట్కి సినోనిమ్ అడిగాడు. సినోనిమ్ అంటే ఏంటి? సేమ్ మీనింగ్ ఇచ్చే వాడనమాట. మనం డైరెక్ట్ సినోనిమ్ అడిగాడు కదా, డౌన్ క్యాస్ట్ అని చదవకూడదండి. హీ లుక్డ్ మొత్తం చదవాలి. హీ లుక్డ్ యూటర్లీ డౌన్ క్యాస్ట్ యాజ్ ఐ షిఫ్టెడ్ టు మై సీట్ ఇన్ ద లాస్ట్ రో. సో డౌన్ క్యాస్ట్ అంటే ఏంటి అనేసి అడిగాడు. సో అక్కడ ఇచ్చిన సెంటెన్స్ని బట్టి డౌన్ కాస్ట్ అంటే ఏంటి అంటే డిప్రెస్డ్. డౌన్ క్యాస్ట్ అంటే డిప్రెస్డ్ అనే మీనింగ్. నెక్స్ట్ యాంటోనిమ్ అడిగాడండి. డిస్టింక్ట్కి యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం. డిస్టింక్ట్ అంటే ఏంటి అంటే అబ్స్క్యూర్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ మీనింగ్ ఆఫ్ టర్నప్కి మీనింగ్ కానిది ఏది? టు అపీర్, టు ఇంక్రీజ్ ద వాల్యూమ్, టు డిక్రీజ్, టు బి ప్రెజెంట్. టర్న్ అప్కి మీనింగ్ కానిది ఏది అన్నాడు? టు డిక్రీజ్ అనేది టర్న్ అప్కి మీనింగ్ కాదు. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ కామా ఇన్ ఏ లార్జ్ నెంబర్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఒక లార్జ్ నెంబర్లో కామాని కరెక్ట్గా యూజ్ చేసింది ఎక్కడ? సో మనకు మ్యాథ్స్లో ఒకట్లు, పదులు, వందలు, వేలు ఇలా ఉంటాయి కదా. సో ఒక లార్జెస్ట్ నెంబర్ ఇచ్చాడు. లార్జెస్ట్ నెంబర్స్లో ఫస్ట్ మనం కామా ఎక్కడ యూజ్ చేస్తామంటే వేల స్థానం, వందల స్థానం పక్కన. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒకట్లు, పదులు, వందలు, ఇక్కడ కామా యూజ్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ డాష్ ద రీసెంట్ చేంజెస్ వీ నీడ్ టు అడాప్ట్ అవర్ స్ట్రాటజీ. చూస్ ద కరెక్ట్ ప్రీపోజిషన్. ఇక్కడ దానికి సెట్ అయ్యే కరెక్ట్ ప్రీపోజిషన్ అనేది చూస్ చేసుకోమన్నాడు. ఇన్ వ్యూ ఆఫ్, ప్రీపోజిషన్ ఏంటంటే ఇన్ వ్యూ ఆఫ్ ద రీసెంట్ చేంజెస్ వీ నీడ్ టు అడాప్ట్ అవర్ స్ట్రాటజీ. నెక్స్ట్ ద పాలసీ ఈజ్ డాష్ కంపెనీ రెగ్యులేషన్స్. ద పాలసీ ఈజ్ డాష్ కంపెనీ రెగ్యులేషన్స్. ఇక్కడ 2 ప్రీపోజిషన్స్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ సూట్ అయ్యే ప్రీపోజిషన్ వచ్చేసి ఇన్ లైన్ విత్. ద పాలసీ ఈజ్ ఇన్ లైన్ విత్ కంపెనీ రెగ్యులేషన్స్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇంటరాగేటివ్ ఫామ్ ఆఫ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండే ఇంటరాగేటివ్ ఫామ్ అంటే ఏంటి? మనకు అది హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవ్వాలి. హెల్పింగ్ వెర్బ్స్ ఇంటరాగేటివ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నాడు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది మనకు హ్యావ్ లేదా హ్యాస్తో స్టార్ట్ అవుతుంది. సో హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నాడు. సో హ్యాజ్కి బీన్ రావాలి కాబట్టి హ్యావ్ లేదా హ్యాజ్ ఫామ్ అనేది మనకు ఫస్ట్ వస్తుంది, హెల్పింగ్ వెర్బ్. నెక్స్ట్ సబ్జెక్ట్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ V4 అనేది ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ చూస్ ద స్టేట్మెంట్ దట్ కరెక్ట్లీ యూజ్డ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి కరెక్ట్గా ఉన్న స్టేట్మెంట్ ఏది అనేసి అడిగాడండి. హీ హ్యాజ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హీ హ్యాజ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నాడు కాబట్టి హ్యాజ్ వస్తుంది, హ్యావ్ లేదా హ్యాజ్. హీ హ్యాజ్ ఫినిష్డ్ V3 ఫామ్ వస్తుంది. హీజ్ హోంవర్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ ఐడెంటిఫై ద రీజన్ వై కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డరింగ్ విత్ ఇన్ ఏ డిక్షనరీ. కింద ఇచ్చిన వాటిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి సంబంధించి కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏది అన్నట్టు అడిగాడండి. ఇక్కడ వచ్చేసి ఇట్ అలౌస్ యూజర్స్ టు లుక్అప్ వర్డ్స్ ఇన్ ఏ స్టాండర్డ్ వే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ సెలెక్ట్ ద పొయిటిక్ సెంటెన్స్. పొయిటిక్ రూపంలో కరెక్ట్గా ఉన్న పొయిటిక్ సెంటెన్స్ని చూస్ చేసుకోమన్నాడు. ద స్టార్స్ ఇన్ ద స్కై ట్వింకిల్డ్ లైక్ ఏ డైమండ్స్. The stars in the sky twinkle like diamonds. Next
ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ద టీమ్ వర్క్ ఉంది. నెక్స్ట్ హ్యాడ్ amicable, were amicable, was amicable, team was amicable. ద టీమ్స్ హ్యాడ్ వస్తుందా, వర్ వస్తుందా, వాజ్ వస్తుందా అనేది చూసుకోవాలి. ద టీమ్స్ వర్ టీమ్స్ అనేవి సో ప్లూరల్ కాబట్టి వర్. ద టీమ్స్ వర్ amicable. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ an ఇంపరేటివ్ సెంటెన్స్. కింద ఇచ్చిన దాంట్లో ఒకటి ఇంపరేటివ్ సెంటెన్స్ కాదు, అదేంటో అడిగాడు. అది వచ్చేసి మనకు వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ కాదు, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్కి సంబంధించింది. నెక్స్ట్, ద ఇన్స్ట్రక్షన్స్ వర్ క్లియర్ డాష్ మెనీ పీపుల్ స్టిల్ హ్యాడ్ ట్రబుల్ ఫాలోయింగ్ దెమ్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ద ఇన్స్ట్రక్షన్స్ వర్ క్లియర్. ఇక్కడ దానికి సెట్ అయ్యే ప్రీపోజిషన్ పెట్టమన్నాడు. డిస్ప్లీట్ అండి, డిస్ప్లీట్. ఐ డాష్ హెల్ప్ యూ విత్ దట్ టుమారో. చూస్ ద మోడల్ వెర్బ్ యూజ్డ్ టు షో ఫ్యూచర్ ఎబిలిటీ. ఫ్యూచర్ ఎబిలిటీని సూచించే మోడల్ వెర్బ్ ఏది అనేసి అడిగాడు. ఫ్యూచర్ ఎబిలిటీని సూచించేది ఏది అంటే విల్. ఐ విల్ హెల్ప్ యూ విత్ దట్ టుమారో. నెక్స్ట్, choose the option that best fits the blank. When referring to a period of time, distance or sum of money, use a dash verb. సింగులర్ వెర్బ్ అండి, సింగులర్ వెర్బ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. If I had magical powers, I could change the world. Identify the type of conditional sentence. ఇఫ్ ఐ హ్యాడ్ మ్యాజికల్ పవర్స్, నాకు కానీ మ్యాజికల్ పవర్స్ ఉండుంటే నేను ఈ ప్రపంచాన్ని మార్చేసేవాడిని అనేసి చెప్తున్నాడు. ఈ సెంటెన్స్ ఏ కండిషనల్ని తెలియజేస్తుంది అంటే సెకండ్ కండిషనల్. నెక్స్ట్, చూస్ ద ప్రీఫిక్స్ దట్ వెన్ యాడెడ్ టు హ్యాపీ మీన్స్ నాట్ హ్యాపీ. దానికి ప్రీఫిక్స్ అంటే దానికి ముందొచ్చే పదాన్ని యాడ్ చేస్తే దాని మీనింగ్ అనేది నాట్ హ్యాపీ అంటే దానికి ఏమొస్తుంది, అన్హ్యాపీ. అనే ప్రీఫిక్స్ సెట్ అవుతుంది. ఐడెంటిఫై ద ఇడోయిమ్ దట్ మీన్స్ టు అండర్స్టాండ్ సంథింగ్ ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. టు అండర్స్టాండ్ సంథింగ్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. దీనికి సూట్ అయ్యే జాతీయం ఏది అనేసి అడిగాడు. ఇడోయిమ్ అంటే జాతీయము. టు గెట్ ద హ్యాంగ్ ఆఫ్ ఇట్. Choose the adjective that best describes the noun in the sentence. They visited a dash museum during their vacation. Famous. Visited a famous museum during their vacation. Correct answer option 3. Next, choose the sentence with the correctly used subordinate conjunction to indicate time. టైంని సూచించే కరెక్ట్ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఏది అనేసి అడిగాడండి. వెన్ యూ ఫినిష్ యువర్ వర్క్ ప్లీజ్ లెట్ మీ నో. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ఏది అనేసి అడిగాడు. ద ఇంజనీర్ డిజైనర్ ద న్యూ బ్రిడ్జ్. యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అడుగుంటే మనకు బై అనేది వస్తుంది. బై అనేది ఉండకూడదు యాక్టివ్ వాయిస్లో. యాక్టివ్ వాయిస్లో ఉండాల్సింది సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. నెక్స్ట్, చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ వర్డ్ దట్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్. సినోనిమ్ అంటారండి. ఒక వర్డ్కి అదే అర్థం వచ్చే ఇంకొక వర్డ్ని ఏమంటారంటే సినోనిమ్ అనేసి అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఐడెంటిఫై ద ఫస్ట్ స్టెప్ ఇన్ రైటింగ్ ఏ స్క్రిప్ట్ ఫర్ ఏ స్పీచ్. స్క్రిప్ట్ రాస్తాం కదా స్పీచ్కి, దాంట్లో ఫస్ట్ స్టెప్ని ఏమంటామనేసి అన్నాడండి. ఫస్ట్ స్టెప్ని వచ్చేసి రీసెర్చింగ్ ద టాపిక్. While writing a diary entry, the following should be focused on.
దేని మీద ఫోకస్ చేస్తామంటే డైరీ రైటింగ్లో డీటెయిల్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఫీలింగ్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఆప్షన్ 1 అండి. సెలెక్ట్ ద ఎగ్జాంపుల్ వర్ ద definite article is used before names of rivers, seas and mountain ranges. ఏ ఆర్టికల్ని యూజ్ చేస్తారు అంటే ద గోదావరి. రివర్స్, సీస్ అండ్ మౌంటైన్ రేంజెస్ వీటన్నిటికి కూడా ద గోదావరి, ద రివర్, ద ఆ సీ నేమ్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ ఐ సా హిమ్ టుడే. He said that he had seen him that day. that day అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ కన్వర్ట్స్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్లో ఉన్నది కాంప్లెక్స్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, స్మిత ఈజ్ నాట్ కీపింగ్ వెల్ ఎట్ షీ హెల్ప్స్ హర్ సిస్టర్ అవుట్ విత్ హర్ హౌస్ హోల్డ్ వర్క్స్. Although Smita is not keeping well, she helps her sister out with household works. Correct answer option 1. Choose the correct spelling of the word. Correct spelling word ఖచ్చితంగా అడుగుతాడు. ఇక్కడ బ్రిలియంట్ కి కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అడిగాడు. BRILLIANT బ్రిలియంట్. ఆప్షన్ 2. ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగాడు. ఐడెంటిఫై ద మేజర్ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూటింగ్ టు ట్రాఫిక్ కాంగ్నేషన్. ర్యాపిడ్ అర్బనైజేషన్ అండి. ర్యాపిడ్ అర్బనైజేషన్ ఇక్కడ చూడండి. ర్యాపిడ్ అర్బనైజేషన్, ట్రాఫిక్ కాంగ్నేషన్ అండ్ రోడ్ సేఫ్టీ యాజ్ ఏ మేజర్ కాన్సెప్ట్స్ ఇన్ ఏ ఇండియన్ సిటీస్ వర్ ర్యాపిడ్ అర్బనైజేషన్ యాజ్ అవుట్ఫేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. Next, addressing traffic issues requires investing in dash infrastructures. Better infrastructures అండి. బెటర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఇవి ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్ అండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ బిట్స్ అనేవి చూసుకొని వెళ్ళండి. మనకు ఏ విధంగా బిట్ అనేది అడుగుతున్నాడో మీకు అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.